హాయ్ ఫ్రెండ్స్, వినీత్ మీనా ప్రధాన పాత్రలు పోషించిన సీక్రెట్ స్టోరీస్ రోజులిన్ హాట్స్టార్ స్పెషల్స్లో అంటే జియో హాట్స్టార్లో రిలీజ్ అయింది. తెలుగు డబ్బింగ్లో రిలీజ్ అయిన ఈ మలయాళం వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ వెబ్ సిరీస్ని జీతూ జోసెఫ్ రన్ చేయడం విశేషం. రోజులిన్ అనే అమ్మాయికి పీడకలు వస్తూ ఉంటాయి. అవి నిజంగా వస్తున్నాయా, ఆమె చుట్టూ అల్లుకున్న ఉచ్చేంటి, ఆ ఉచ్చును ఛేదించడం కోసం పోలీసులు ఏం చేశారో అన్నదే కథ. దర్శకుడు జీతూ జోసెఫ్ సినిమాలు అద్భుతంగా తీస్తాడు, కానీ కొన్నిసార్లు ఓవర్లుక్లో ఏదో తీసేద్దాం అన్నట్టు తీస్తూ ఉంటారు. అయితే ఈ వెబ్ సిరీస్ కూడా అదే జరిగింది. సీక్రెట్ స్టోరీస్ రోజులిన్ అని పేరు పెట్టి ఒక అద్భుతమైన బీభత్సమైన వెబ్ సిరీస్ చూపిస్తారు అనుకుంటే ఒక సాధారణ రొటీన్ థ్రిల్లర్ని చూపించినట్టు చూపించారు. ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్ చూసి డైరెక్ట్గా లాస్ట్ ఎపిసోడ్ చూస్తే మీకు వెబ్ సిరీస్ అంతా అర్థమైపోతుంది. వెబ్ సిరీస్లో మ్యాటర్ ఏంటన్నది కూడా కరెక్ట్గా తెలిసిపోతుంది. అద్భుతమైన ఫోటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ బాగుంటాయి. అయితే పెద్ద సీక్రెట్ ఏదో ఉందన్నట్లు చూపించి క్లైమాక్స్లో వచ్చిన ట్విస్టులు చూసి ఇదంతా మనం చాలా సినిమాల్లో చూసిన ట్విస్టే కదా అన్న ఫీలింగ్ కలుగుతుంది మనకి. జాన్ పాత్రలో వినీత్, ఆయన భార్య పాత్రలో మీనా బాగా చేశారు. రోజులిన్ పాత్రలో నటించిన అమ్మాయి కూడా బాగా చేసింది. జెర్రీ పాత్రలో హకీమ్ షా ఓకే అనిపిస్తాడు. పాస్టర్ పాత్రలో టీజీ రవి ఓకే అనిపిస్తాడు. అయితే సూపర్గా అదిరిపోయింది అన్నట్లు ఈ వెబ్ సిరీస్ లేదు. క్లైమాక్స్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ కూడా మనం చాలా సినిమాల్లో చూసిందే చూస్తాం. అంతగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఈ వెబ్ సిరీస్ చూస్తే నిరాశ చెందాల్సిందే. ఈ వెబ్ సిరీస్కి తెలుగు డబ్బింగ్ పర్వాలేదు, బాగానే చేశారు. చాలా రిచ్గా తీశారు వెబ్ సిరీస్ని. ఫ్లాష్ బ్యాక్లో నటించిన వ్యక్తులు కూడా బాగా చేశారు. ఆ ఫ్లాష్ బ్యాక్ ఏంటో మీరే చూసి తెలుసుకోండి. రొటీన్ కథతో, రొటీన్ ట్విస్ట్తో అంచనాలన్నీ తలకిందులు చేస్తుంది ఈ వెబ్ సిరీస్. 6 ఎపిసోడ్లు, ఒక్కొక్కటి 30 నిమిషాలు పైగా ఉంటుంది. తెలుగు డబ్బింగ్ బాగుంది. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 2/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. నీకు నొప్పి. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?